అంతర్వాణి. మన శరీరం రథం లాంటిది. దేవుడు సారథి లాంటివాడు. జీవుడు రథికుడు. ఇంద్రియములు మనసునకు కిటికీల వంటివి. వాటినే అశ్వములుగా భావించాలి. అంటే ఈ ఇంద్రియములను అదుపులో చేయగలిగే సారథి అవసరం. అది ఎప్పుడు సాధ్యం? మనసుని బుద్ధికి స్వాధీనం చేయగలిగినప్పుడు. అంటే మనసుని దైవానికి అర్పించినప్పుడు. ఆ దేవుడే సారథిగా దిగివచ్చి ముందుకు నడుపును. మనసుని సమర్పణ చేయు విధానమునే పెద్దలు యోగముగా గుర్తించారు. ఇదే గీతాసారము. ఈనాటి లలిత గీతం. మనసుని అభిమంత్రించి మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనం చేయాలి. అదే యోగానికి మార్గం. యోగానికి మార్గం. యోగ జీవితానికి మార్గం. మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనము చేయాలి. పంచేంద్రియాలను పరమాత్మ వైపు నడిపించాలి. కర్మేంద్రియాలను నిష్కర్మ వైపునకు మళ్ళించాలి. దారి మళ్ళించాలి. మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనము చేయాలి. బాహ్య ప్రపంచాన్ని అంతరంగములో వీక్షించాలి. ఆత్మారాముని ఆర్తితో దర్శించాలి. మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనము చేయాలి. రుచులను అభిరుచులను ఆరాధనగా మలచాలి. ఆనందముగా మార్చాలి. మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనము చేయాలి. లౌకిక తత్వాలను అర్చనా సూత్రాలుగా మార్చాలి. అభిషేక జలాలుగా మార్చి అవ్యక్తమూర్తికి సమర్పించాలి. సద్బుద్ధితో సమర్పించాలి. మనసుని మంత్రించి అభిమంత్రించి బుద్ధికి స్వాధీనము చేయాలి. అదే యోగానికి మార్గం. యోగ జీవితానికి మార్గం. జై గురుదేవ్.
ఈనాడు జన్మదినం జరుపుకునే సోదరులకు ఈ లలిత గీతం అంకితం. రచనాగానం సాయి మణిప్రియ.